భర్త మరణశయ్య మీదున్నాడు. భార్యను దగ్గరకు పిలిచి, నేను చనిపోయాక మన పక్కింటి వెంకట్ని పెళ్లి చేసుకో సుజాత అన్నాడు. వెంకట్నా? అతను నీకు భద్రశత్రువు కదా, అతన్నెందుకు? నేను పెళ్లి చేసుకోవటమేమిటి అడిగింది భార్య ఆశ్చర్యంగా. వాడికి అదే కావాలి. ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకం వాడు కూడా అనుభవించి చావాలి అన్నాడు భర్త పళ్ళు నూరుతూ. అబ్బాయి, ఈరోజు హాఫ్ శారీలో దేవతలా ఉన్నావు తెలుసా అన్నాడు. అమ్మాయి, దీన్నే మా ఊరిలో పులిహోర అంటారు అన్నది. అబ్బాయి, మా ఊరిలో పులిహోర దేవతలకే పెడతారు అన్నాడు. రవి, కొత్త షర్ట్ కుట్టించుకోవాలి, మంచి క్వాలిటీ క్లాత్ చూపించండి అని అడిగాడు సేల్స్ మ్యాన్ని. సేల్స్ మ్యాన్, ప్లేన్లో చూపించమంటారా సార్, చాలా బాగుంటుంది అన్నాడు. రవి, నేను మరీ అంత రిచ్ కాదయ్యా, బైక్లో కానీ కారులో కానీ చూపించు చాలు అన్నాడు. భార్య, ఏమండి, రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి అని అడిగింది భర్తని. భర్త, నాకు విలువలేని చోట అడుగు కూడా పెట్టను అన్నాడు. భార్య, మరి ఇక్కడ ఉంటున్నారుగా అని అడిగింది. ముందు నడిచే అబ్బాయి మీ అబ్బాయా అడిగాడు వెంకట్రావు. అబ్బాయి కాదు, మా అమ్మాయి. సారీ, మీరు ఆమె తండ్రా అన్నాడు. నేను ఆమె తండ్రిని కాదు, తల్లిని కోపంగా వినిపించింది స్వరం. కోడలు, అత్తయ్య గారు, 7 వారాల నగలు చేయించుకుందాం అనుకుంటున్నా, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది తన అత్తని. అత్తగారు, అనుకోవడానికి ఏం ఖర్చు అవుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చు అన్నది. ఇదేంట్రా, పోయిన వారం వీక్లీ చదువుతున్నావు అడిగాడు రామేశం. ఇది వరకట్లా వీక్లీస్ కొనడం మానేశానోయ్. ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద కొడుకు అడిగేవాడే, విసిగెత్తి మానేశాను చెప్పాడు కామేశం. మరి ఈ వీక్లీ ఎవరిది? పక్కింటి వారిది, ఇప్పుడే అడిగి తెచ్చాను అన్నాడు కామేశం. నన్ను క్షమించావని ఒక్క మాట చెప్పు పద్మ అన్నాడు శ్రీను. పద్మ, కుదరదు శ్రీను అన్నది. అదేంటి అని అడిగాడు శ్రీను. నిన్ను క్షమించాను అన్నది 2 మాటలు గనుక అన్నది పద్మ. వెంటనే శ్రీను, అయితే ఒక్క మాటల్లో చెప్పడానికి వీలవుతుందేమో చూసి చెప్తా ఉండు అని తెలుగు డిక్షనరీ తీశాడు.